సుబ్రహ్మణ్యం గారు, చెవి సమస్యల నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో భ్రామరి ప్రాణాయామం విపరీత కరణి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని రోజు సాధన చేస్తున్నట్లయితే చెవులకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటుంది. చెవులకు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉండి బాగా వినపడగలుగుతుంది. భ్రామరి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఇప్పుడు పై దంతాలను క్రింది దంతాలను నొక్కి పట్టి చేతులు రెండింటినీ పైకెత్తుతూ రెండు చేతుల చూపుడు వేళ్లను రెండు చెవులలో మూసి ఉంచి పెదాలను మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకి వదులుతూ తుమ్మెద ఝంకారంలా శబ్దం చేయాలి. ఈ విధంగా భ్రామరి ప్రాణాయామం రోజు 5 నుంచి 10 నిమిషాల పాటు చేయవచ్చు. రెండవ ప్రక్రియ విపరీత కరిణి. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ రెండు చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి కాళ్లను కొద్దిగా వాల్చి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా భ్రామరి ప్రాణాయామం విపరీత కరిణి సాధన చేయటం ద్వారా చెవులలోని సూక్ష్మాతి సూక్ష్మమైన ఇంద్రియాలలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి చెవులు ఆరోగ్యవంతమవుతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.